అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. సంబరంలో ఉన్నారు రేవంతుల వారు. దర్శనం ఇచ్చిండట రాహుల్ సారు. సందుగుల లేవట కాసులు, అయినా లెస్సగా చెప్తుండ్రు మాటలు. రాలేదట రైతు భరోసా పైసలు, ఉట్టియేనా సర్కారోళ్ళ ప్రచారాలు. చెయ్యి పువ్వు పాటోళ్ళ కులాల పంచాది, జనాల తిప్పలున్నాయా మీకు యాది. కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కొత్త మేడం, లీడర్లు అంటుండ్రు ఇక మేము ఆగం. ఎన్నాలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసిపోతుంటే, ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఇవాళ పొద్దుగాల రేవంతన్ సారు ఇదే పాట పాడుకున్నాడు కావచ్చు. ఎందుకంటారా, ఇవాళ రేవంతన్ సార్ అంత సంబరంతోని ఎవ్వలున్నారు కావచ్చు. జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లా ఇవాళ పెద్ద దావతే ఉండేటట్టున్నది. 7-8 నెలల సంధి ఎదురు చూస్తున్న పని ఇవాళ అయిందుల్లో. రేవంతన్ సారుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడరు రాహుల్ గాంధీ సారు దర్శనమైంది. అందులో గొప్పే ఉన్నదని చిత్రంగా చూడకుండ్రి. సారు ముఖ్యమంత్రి అయినాక హియాల్టీతోని కలిపి 32సారి ఢిల్లీకి పోయిండు. కానీ గెలిచిన కొత్తలా 1-2 సార్ల రాహుల్ సారు దర్శనమైంది. అటెనక ఆయన ఇంటి దిక్కు కూడా రాణిస్తలేడట. భట్టి సారును మంత్రులను కలుస్తున్నాడట గాని రేవంతన్ సారును మాత్రం కలుస్తలేడట. ఎన్నిసార్ల స్పెషల్ విమానం వేసుకొని ఢిల్లీ దాకా పోయినా రాహుల్ సారు ఇంటి గేట్లు తెరుచుకోలేదట. బయట మీటింగుల్లా ఒకల ముఖం ఒకరు చూసుకున్నాడు తప్పితే కలిసి కడుపులున్న బాధలు చెప్పుకునే టైమే దొరకలేదట. అందుకే ఇన్నొద్దుల సంధి మస్తు బాధలున్నాడట రేవంతన్ సారు. మొన్న 2 వద్దుల కింద రాహుల్ సారు దగ్గర మనిషి సచిన్ పైలట్ అనేటైన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కి వచ్చిపోయిండు. మరి ఆయనతోని ఢిల్లీకెళ్ళి ఏం రాయబారం పంపిండో, ఇక్కడ నుంచి రేవంతన్ సారు ఏం రిటర్న్ గిఫ్ట్ పంపిండో గాని ఇవాళ ఇద్దరు కలుసుకొని చాలా సేపు మాట్లాడుకున్నారు. రేవంతన్ సారు కడుపులున్న బాధలన్నీ చెప్పుకున్నాడు కావచ్చు. కుర్చీలో కూర్చొని ఏడాదైనాక ఇవాళ సారు మనసు జరంత నిమ్మలమైనట్టున్నది. మాది రైతు ప్రభుత్వం, రైతులకు ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నాం. దేశంలో ఎవ్వరు చేయనంత రుణమాఫీ చేసినాం, ఇది చేసినాం అది చేసినాం ఇంకేదో చేసినామని గొప్పలు చెప్పుకుంటారు కదా సర్కారోళ్ళు. కానీ ఊర్లలోకి పోతే అసలు ముచ్చట బయటకు వస్తుంది. అయినా గాని అసలు పనులు పక్కన పెట్టి సర్కారోళ్ళు ఏం చేస్తున్నారో చూడుండ్రి. మింగ మెతుకులేదు గాని మూతి మీసాలకు సంపెంగ నూనె అన్నట్టే ఉన్నది. పోన్రి మన రేవంత్ సార్ సర్కారోళ్ళ కథ. లంక బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పుకుంటా పథకాలన్నింటికి కోతలు పెడుతున్నారు. గద్వలకు గంధం రాసినట్టు చేసి గంపెడు వండి పెట్టినట్టే చెప్పుకుంటున్నారు. బోనస్ అని చెప్పిండు, 500 ఫ్రీగా అన్నాడు, మహిళకు 2500 అన్నాడు. ఏం చేసిండు? ఏ మనీ వీడు ఇయ్యాడు, వీడు రావద్దు, వీడు ప్రపంచం మీదనే ఉండొద్దు. ఇక ఫ్రీ బస్సు మస్తున్నదని చిన్నగా చెప్పుకుంటలేరు సర్కారోళ్ళు. కానీ దాని మీద కూడా ఆడబిడ్డలు ముక్కిరుస్తున్నారు. ఫ్రీ అని ఫాయిదా ఏమున్నది, బస్సులే ఆపుతలేరు అని మస్తు గరమైతున్నారు. ఈ అక్క చూడుండ్రి ఎట్లా తిడుతున్నదో. బస్ ఆపితే 2 సార్లు 2 బస్సులు వచ్చినాయి. ఇట్లా చేయటం పెట్టినా ఆపునాయన అంటే అట్లనే వచ్చిండు బస్సు దంచుకొని. బస్సు తీసేయాలి. వీళ్ళే కాదు, కాంగ్రెస్ వాళ్ళతో సోపతులున్న కామ్రేడ్లు కూడా గదే మాట అంటున్నారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, రైతులు కానీ ఇటువంటి అన్ని కూడా ఉన్నాయి. ఇప్పుడు బకాయిలు ఉన్నాయి, చాలా మంది బకాయిలు. ఇది విద్యార్థులు, ఫీజు రియంబర్స్మెంట్, హాస్పిటల్స్, కాంట్రాక్టర్లు, చిన్న వేతన జీవుల వేతనాలు. పైసల్లో అనుకుంటా పథకాలకు ఫ్యాన్ వేసి వండబెట్టిండ్రు. ఇటేమో బస్సులు పెంచక ఆడబిడ్డలను తిప్పల పెడుతున్నారు. కానీ మన బట్టి సార్ చూడుండ్రు ఏమంటున్నాడు. ఎంత ఖర్చు అయినా సరే ఈ మూసీ రిజర్వేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి
ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ముందుకు పోతుందని చెప్పి ఇన్నర అనుల ముచ్చట ఏది ఏమైనా ఎంత ఖర్చైనా మూసీ నదిని గడువుడు మాత్రం పక్కా అంటున్నాడు సారు. అవ్వకు బోవెట్టలేనోడు ప్రతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నట్టు లేదా చెప్పుండ్రి ఈ ముచ్చట. మొదలు ఓట్లప్పుడు చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలి. అత్యధిక ఏ ఆట ఆడినా నడుస్తుంది. అవిటిని అరలదోలి కొత్త భాగవతం ముంగటేసుకున్నారట. పాపం పైసల మంత్రి కుర్చీలో కూర్చున్నా గాని సార్కు అసలు ముచ్చట సమజైతలేనట్టున్నది. ఓ బట్టి సారు మంచం ఉన్న కాడికే కాలు చాపుకోవాలి. ఊరంతా నాదేనని తొవ్వలకు పెడితే ఏదో బండి వచ్చి గుద్దిపోతుంది. పైసలు లేకున్నా గాని మూసి మీద ఇంతగానం ఎందుకు మనసు పెట్టిండ్రో మాకు తెలియదా తీయండ్రి అని పబ్లిక్ అనుకుంటున్నారు. మీకు రైతు భరోసా పైసలు పడ్డాయా? మాకైతే మొన్ననే పడ్డాయి. రేవంత్ అన్న మాట అంటే మాటనే. ఇట్లా చెప్పిండు, అట్లా చేసి చూపెట్టిండు. 2 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ పైసలు వేసిండు. ఇట్లా మాట మీద నిలబడేటోళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పుండ్రి. ఈసారి ఓట్లలో మల్లోపారి చెయ్యి గుర్తుకే ఓటేయండి చాలా మంది వస్తున్నారు కదా. కానీ అసలు ముచ్చట ఎట్లున్నదంటే మాటలు కోటలు దాటుతాయి, చేతలు కడప కూడా దాటాయన్నట్టే ఉన్నది. పోండ్రి మన సర్కారు వాళ్ళ కథ. 2 ఎకరాలు ఉన్న వాళ్ళు అందరికీ పైసలు వేసినామని చెప్పుకుంటున్నారు కదా. కానీ ఇంట్లో కూడా రుణమాఫీ లెక్కనే చేసిండ్రట. పని 10 పైసలు, పబ్లిసిటీ 10 రూపాయల లెక్కనే ఉన్నదట కథ. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలా రైతు భరోసా పైసలు పడ్డాయని మెసేజ్లు వచ్చినాయట. కానీ పైసలు మాత్రం అకౌంట్ లో పడలేదట. ప్రభుత్వం 60-40 లెక్క పోతుందా ఆల్రెడీ పడుతున్నాయి, ఎక్కువ పడేవి కాదు. ఇక మహబూబాబాద్ జిల్లాలో ఇంకో కథ అయింది. కొమ్ముల వంచలు ఉండే రైతు ఉప్పలయ్యకు ఎకరం 28 గుంటల భూమి ఉన్నదట. సర్కారు వాళ్ళేమో 2 ఎకరాల దాకా పైసలు వేసామని చెప్పుకున్నారు. కానీ ఉప్పలయ్యకు మాత్రం పైసలు పడలేదట. ఇదేందని ఆఫీస్ కు పోయి అడిగితే మాకు తెలియదని మెల్లగా తప్పించుకునే పని చేసిర్రట. ఎక్కడ పోవాలి, ఎట్లా పరిష్కారం మీరు సాల్వ్ చేస్తారా? ఎంఆర్ఓ సార్ చేస్తారా? ఎవరు చేస్తారు? మీరు చేయాలి. ఇట్లా ఒకటా రెండా ఏ ఊరికి పోయినా ఇదే కథ ఉన్నది. పోయిన సర్కారు వాళ్ళు ఇచ్చిన దాంట్లో సగం మందికి కూడా చక్కగా పైసలు రాలేదట. ఎకరం ఉంటే అద్దెకరం కోత, 2 ఎకరాలు ఉంటే ఎకరం కోత. ఏడ సందు దొరికితే ఆడ కోతలు పెట్టుకుంటూనే పోయిండ్రట. ఏ మాట కా మాట సర్కారుల తెలివిని ఎంత తారీఫ్ చేసినా తక్కువే పోండ్రి. అందరికి ఎట్లా ఇయ్యాలనో కాదు, అందరికి ఎట్లా కోతలు పెట్టాలనో బాగా నేర్చుకున్నారు. కానీ అదే కోతలు పెట్టుడు మేము మొదలు పెడితే మీరు ఏడుంటారు సారు, జర యాదికి పెట్టుకొని పని చేయరు అని పబ్లిక్ అంటున్నారు. కానీ ఎటొచ్చి సర్కార్ ఆఫీసర్లకు తిప్పలున్నది పోండ్రి. మంత్రులేమో ఏసీ కార్ల సల్లా తిరుగుతుర్రు, రైతులు వచ్చి ఆఫీసర్ల దుమ్ము దులిపిపోతున్నారు. ఊర్లలో మనం ఎట్లుంటాం, ఈ కులం ఆ కులం అని కాకుండా కలిసిమెలిసి ఉంటాం. అక్క చెల్లి అని, బావ బామ్మర్దని వరుసలు పెట్టి పిలుచుకుంటాం. ఒక్కింట్లో మనుషుల లెక్కనే కలిసిపోయి ఉంటాం. కానీ నిన్నయాల రాజకీయం ఎట్లా తయారైంది చూడుండ్రి. మీ కులమేంది, మా కులమేంది, ఆళ్ళ కులమేందని మాట్లాడుకునే కాడికొచ్చింది. సంచి బియ్యం వండితే వాళ్ళు తినంగా మిగులుతుంది, మొత్తం వాళ్ళ జాతి తిన్నా కూడా మిగతాళ్ళకి మిగులుతుంది. రేవంత్ సారు మాట్లాడేది ఎల్మోళ్ళ గురించి. సంచి బియ్యం వండితే అలా జాతి మొత్తం తినంగా మిగులుతుందని అంటుండు. వీళ్ళే కాదు, మోడీ సారు దాకా పోయిండు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. ఆయన పుట్టుకతో బీసీ కాదు. నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు. రేవంత్ సార్ ఇట్లా అన్నాక బీజేపీ ఊరుకుంటారా? పబ్లిక్ తిప్పలేమో గాని కులాలు మతాల ముచ్చట్లంటే సత్తి కట్టుకొని ఊరుకొస్తారు. మీ ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఆయన బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఫార్వర్డ్ క్యాస్టా? ఇట్లా ఒకల మీద ఒకరు అందరూ కులాల ముచ్చట మీదనే పడ్డరు. రాష్ట్రంలో రైతుల సమస్యలు లేవు, పేదోళ్లకు తిప్పలు లేవు, ముసలోళ్లకు పింఛన్లు వస్తున్నాయి. 1వ తారీఖు నాడే సర్కారు వాళ్ళందరికీ జీతాలు వస్తున్నాయి. ఒక్క రైతు తప్పిపోకుండా లోన్ల మాఫీ అయ్యింది. ఎకరానికి 15,000 రైతు భరోసా కూడా వచ్చింది. పిల్లగాండ్లకు స్కూటీలు వచ్చినాయి. ఓట్లప్పుడు ఇచ్చిన హామీలన్నీ అమలైపోయినాయి. ఇక మాట్లాడుకుంటానికి కొట్లాడుకుంటానికి వేరే ముచ్చట్లు ఏమున్నాయి చెప్పుండ్రి. ఈ కులపోలను ఆ కులపోల మీదకి ఎగేయాలే,
ఆ కులపోలను ఈ కులపోల మీదకి ఎగేయాలి. సరే గాని ఎస్సీ ఎస్టీ బీసీలకు తవ్వెడు దోడి పెట్టినట్టే మాట్లాడుతున్నారు గాని సర్కార్లా మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని పబ్లిక్ అడుగుతున్నారు. రాష్ట్రంలో సీఎం సార్ తోని కలిపి 12 మంది మంత్రులుంటే అందులో 7 పెద్ద కులపోలేనాయే. 3 2 వంతులు మీరే ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్లలో కూడా మీ వాళ్ళకే ఎక్కువ ఇచ్చుకుంటుంది. ఇప్పుడేమో మనది సోమవారం మందిది మంగళవారం అన్నట్టు ముచ్చట్లెందుకు చెప్పుండ్రి. జర ఈ కులాలు మతాల లొల్లులు బంద్ చేసి మా గోసలు తీర్చుండ్రని పబ్లిక్ అడుగుతున్నారు. 2-3 రోజుల సంధి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మస్తు సంబరం మీద ఉన్నారట. ముఖ్యమంత్రి మంత్రులు పార్టీలున్న పెద్ద లీడర్లంతా ఫుల్ ఖుషి అవుతున్నారట. బయటకు వచ్చి డీజేలు పెట్టుకొని ఎగుడు ఒకటే తక్కువ ఉన్నది అంటున్నారు. మరి వాళ్ళు అంతగానం ఎందుకు సంబరంగా ఉన్నారు? అసలు షెయి పార్టీలో ఏమైతున్నదో మనం కూడా తెలుసుకోవాలి కదా. చలో పాన్రి. కాంగ్రెస్ పార్టీకి కొత్త మేడం వచ్చిందిలో. అదే నువ్వు తెలంగాణలో ఢిల్లీలో మనుషోగాలను పెడతారు కదా. ఇప్పటిదాకా దీపాదాస్ మున్షి మేడం ఉంటుండే, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ అనే మేడానికి అప్పచెప్పిండ్రు. ఇక ఇప్పటి సంధి తెలంగాణ కాంగ్రెస్ లో ఏం లొల్లులైనా ఏం పంచాయతీలైనా ఈ మేడమే తెంపుతుంది అన్నట్టు. సరే గాని కొత్త మేడం వస్తుందని కాంగ్రెస్ వాళ్ళంతా సంబరం మీద ఉన్నారు అనుకుంటే మీరు బురదలా కాలేసినట్టే. వాళ్ళు సంబరంగా ఉన్నది పాత మేడం పోతున్నందుకట. కొత్త మేడం వస్తుందన్న సంబరం కంటే పాత మేడం పోతుందన్న సంబరమే ఎక్కువ ఉన్నది అంటున్నారు. మేడం తరిక అట్లుంటుండేనట. మరి పెద్ద పెద్ద హోటళ్లలో ఉండు, వచ్చిపోయే కిరాయిలు, బొట్టు పిల్లల కాంచెల్లి ఎయిర్ బస్ కిరాయిల దాకా ఇక్కడి కాంగ్రెస్ లతోనే కొనిపించేదట. సర్కారు మీటింగ్లలో కూసునుడు, సంతకాలు పెట్టే కాడ చేయడం పెట్టుడు, ఇట్లా శానా కథలే అయినాయి అంటున్నారు. ఈ పైసల భారం మొయ్యలేక ఈ మేడం ఎప్పుడు వెళ్ళిపోతే బాగుండునా అని చాలా మంది చూస్తున్నారట. ఇన్నెదులకు మేడాన్ని పంపిస్తున్నారనే సంబరంతో నిన్న రాత్రి చాలా మంది కాంగ్రెస్ వాళ్ళకు నిద్ర కూడా పట్టలేదట. తెల్లని దాకా ఒకటే డాన్స్ చేసిరట. పాపం ఏడాది సంధి ఎట్లా ఓపిక పట్టిండ్రో ఏమో పోన్రి. ఓ దిక్కేమో పబ్లిక్ ఆడుకుంటున్నారు, ఇంకో దిక్కేమో ఢిల్లీలో ఆడుకుంటున్నారు. అడకత్తర్లో పోకశెక్క లెక్క అయిపోయింది పోన్రి కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. ఇప్పుడన్నా జనంతా ప్రశాంతంగా ఉంటారో లేదో చూడాలి మరి. ఇవి ఐటి ముచ్చట్లు. ఇంకిన్ని ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.